భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియలో సంచలన మార్పులు తీసుకురాబోతోంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇక నుంచి సర్వే నెంబర్ల ఆధారంగా రిజిస్ట్రేషన్లు జరగవు. ల్యాండ్ పార్సిల్ మ్యాప్ ఆధారంగా రిజిస్ట్రేషన్ చేసేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. సర్వే నెంబర్లో ఉన్న భూమి విస్తీర్ణం కాకుండా క్షేత్రస్థాయిలో ఉన్న భూమి కొలతల ఆధారంగానే రిజిస్ట్రేషన్ చేసేలా మార్పులు చేస్తోంది. భూభారతి చట్టం ప్రకారం భూభారతి పోర్టల్లో స్లాట్ బుక్ చేసుకోవాలంటే ల్యాండ్ పార్సిల్ మ్యాప్ తప్పనిసరి. అంటే ముందు లైసెన్స్ పొందిన ప్రైవేట్ సర్వేయర్ క్షేత్రస్థాయికి వెళ్లి భూమిని కొలుస్తాడు. ఆ తర్వాత ప్రభుత్వ మండల స్థాయి సర్వేయర్లు ఆ కొలతలను, సరిహద్దులను తనిఖీ చేసి ధృవీకరిస్తారు. రెవెన్యూ, సర్వే రిజిస్ట్రేషన్ శాఖల సమన్వయంతో రూపొందించిన వర్క్ ఫ్లో ఆధారంగా రిజిస్ట్రేషన్ జరుగుతుంది. అయితే ఎల్పీఎం మ్యాప్ విధానంలో చిన్న భూమి ముక్కకు కూడా గుర్తింపు ఉంటుంది. భూమి ఎక్కడ మొదలై ఎక్కడ ముగిసిందనేది శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా స్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి డబుల్ రిజిస్ట్రేషన్లు ఉండవు. ఆక్రమణలు, సరిహద్దు వివాదాలకు ఆస్కారం ఉండదు. భూమికి పూర్తి రక్షణ కల్పించేలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. అందుకే సర్వే నెంబర్ల స్థానంలో అత్యాధునికమైన ల్యాండ్ పార్సిల్ మ్యాప్ విధానం తీసుకొస్తోంది రెవెన్యూ శాఖ. ఇది కేవలం ఒక మ్యాప్ మాత్రమే కాదు, భూమి ఎక్కడ ఉంది, దాని అక్షాంశ, రేఖాంశాలు ఏమిటి, రికార్డుల్లో దాని స్థితిగతులపై సమగ్ర సమాచారంతో యూనిక్ ఐడెంటిటీని భూ యజమానికి ఇస్తుంది ప్రభుత్వం. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 2.83 లక్షల భూ కమతాలకు కొత్త పద్ధతిలో ఎల్పీఎం నెంబర్లను కేటాయించేందుకు రంగం సిద్ధం చేశారు. సర్వే నెంబర్ల ఆధారంగా జరిగే రిజిస్ట్రేషన్లను ఎప్పటినుంచి పూర్తిగా నిలిపివేయాలో నిర్ణయిస్తూ ప్రభుత్వం త్వరలోనే ఒక కటాఫ్ తేదీని ప్రకటించనుంది. అంటే ఇక అస్తవ్యస్త విధానానికి ముగింపు పలికి పారదర్శకమైన రిజిస్ట్రేషన్ల కోసం ప్రభుత్వం సర్వం సిద్ధం చేయనుంది.